దేశంలో తెలంగాణ పోలీసులకు మంచి పేరుందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. గత 4 నెలలుగా బందోబస్తు కోసం పోలీసులు తీవ్రంగా శ్రమించారన్నారు. పంచాయతీ, మున్సిపల్, సమ్మక్క సారలమ్మ గ్లోబల్ సమ్మిట్ కోసం బాగా పనిచేశారని చెప్పారు. హైదరాబాద్ సైబరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. बिल्कुल मंच के सामने से यहाँ पर अभी पहुँचते हुए साइडराबाद कंटिंजेंट कंटिंजेंट कमांडर द कृष्णांजनेलु आर्य गारू and placard holder M Jyoti garu police constable बिल्कुल जोरदार तालियां. ముఖ్యంగా లాస్ట్ 4-5 మంత్స్ నుంచి రాష్ట్రంలో జరిగినటువంటి బందోబస్తుల వలన నాకు తెలుసు మీకు విపరీతమైనటువంటి శ్రమ కలిగింది. మీరు పెద్ద ఎత్తున మీ విధులు నిర్వహించి బందోబస్తును సక్సెస్ఫుల్గా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు సంపాదించి పెట్టిండ్రు. చాలా జయప్రదంగా నిర్వహించడం చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం అక్కర్లేదు, సంశయం అక్కర్లేదు. అట్లా విపరీతమైన ఒత్తిడిలో ఉండి ఇప్పుడు ఇట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక 4 రోజుల పాటు సేద తీరేందుకని చెప్పి, రిలాక్స్ అయ్యేందుకని చెప్పి వచ్చి, అట్లాగే మీ స్పోర్ట్స్లో ఉన్నటువంటి నైపుణ్యాలని ప్రదర్శించేందుకని వచ్చినటువంటి మీకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి సైబరాబాద్ పోలీసులకు మరొకసారి నా యొక్క అభినందనలు. పోలీసింగ్ అంటే అది 100 మీటర్స్ రేస్ కాదు, స్ప్రింట్ కాదు, అది ఒక మ్యారథాన్ రేస్. పోతూనే ఉంటాం మనం, ఎప్పుడు ఎక్కడ ఆగాల్సో తెలియదు, ఎంత దూరం ప్రయాణం చేస్తో తెలియదు. మ్యారథాన్ రేస్ అంటే దానికి ఒక ఎండ్ ఉంటుంది, 42 కిలోమీటర్స్, 21 కిలోమీటర్స్ అని. కానీ పోలీసులకు అది అట్లాంటి టార్గెట్ ఏ ఉండదు. ఇది రీచ్ కావాలని చెప్పి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక మ్యారథాన్ రేస్ రావచ్చు, అది రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మ్యారథాన్ రేస్ రావచ్చు. సో పోలీస్ అంటేనే నిరంతరం మ్యారథాన్ ప్రక్రియ ఇది. దాంట్లో తెలంగాణ పోలీసులు చాలా ముందున్నారని చెప్పడానికి ఏమాత్రం వెనక ముందు ఆడాల్సిన అవసరం లేదు. అట్లాంటి ఫుట్బాల్ కల్చర్ని, అట్లాంటి స్పోర్ట్స్ కల్చర్ని మళ్ళీ మనం డెవలప్ చేసే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఒక క్రీడా పాలసీ కూడా తీసుకొచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి క్రీడా పాలసీని కూడా తీసుకొచ్చి క్రీడల్ని బాగా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ పాలసీని తీసుకొచ్చింది. స్పోర్ట్స్కు పోలీసులకు ఉన్నటువంటి చాలా దగ్గర సంబంధం మీకు తెలుసు. స్పోర్ట్స్లో ఎట్లయితే టీమ్ స్పిరిట్ ఉంటుందో పోలీసులో కూడా అట్లే టీమ్ స్పిరిట్ ఉంటుంది. పోలీసులలో ఉండే ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ మెన్లో కూడా ఉండాలి. పోలీసులో ఉండేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ స్పోర్ట్స్ మెన్లో కూడా ఉండాలి. మెంటల్ స్ట్రెంత్ ఉండాలి, ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలి. రెండిట్లో కూడా చాలా అవసరం, పోలీసులో కూడా అట్లానే స్పోర్ట్స్ మెన్లో కూడా. ఇవన్నీ ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. అట్లాగే పెద్ద ఎత్తున మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నందుకని చెప్పి చాలా సంతోషంగా ఉంది.